ట్రంప్ ఇరాన్ పైన బాంబు వేసిన తర్వాత ప్రపంచం మొత్తానికి ఆయిల్ సరఫరా చేసే ఇరాన్ లోని ఎంతో ముఖ్యమైన ప్రాంతాన్ని హర్ముజ్ స్ట్రైట్ ని ఇరాన్ ని మూసేస్తానని ప్రకటించింది. సో ఇండియా మాత్రం సర్లే మనం ఆయిల్ అంతా కూడా రష్యా నుండి తెచ్చుకుంటున్నాం కదా, మనకేం ప్రాబ్లం ఉండదులే అని చెప్పింది. కానీ ట్రంప్ మాత్రం రష్యాని ఇండియాని ఒకేసారి దెబ్బ కొట్టడానికి రష్యా నుండి ఏ దేశం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నా సరే ఆ దేశం నుండి అమెరికాకి వచ్చే వస్తువుల పైన 500% టారిఫ్ అంటే 500% సుంకాలు విధిస్తానని ప్రకటించాడు. అంటే అమెరికాకు పంపించే వస్తువు అమెరికాలో 100 రూపాయలకి అమ్మితే ఇక్కడ నుంచి 600కి 700కి అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఇండియా కూడా ఇవన్నీ జరిగినప్పుడు చూద్దాంలే, ట్రంప్ రకరకాలు మాట్లాడతాడు, ఈ రోజు తీసుకున్న డెసిషన్ రేపు ఉండదు కదా, చూద్దాంలే అనుకుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమెరికన్ పార్లమెంట్ లో ట్రంప్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్ పార్టీస్ కూడా కలిపి ఈ బిల్లుని త్వరగా ముందుకు తీసుకురావాలని, త్వరగా ఆమోదించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. గడిచిన కొన్ని వారాల్లో గ్లోబల్ పాలిటిక్స్ లో జరిగిన ఈవెంట్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఒకదానికొకటి సంబంధంతో మంచి చైన్ లింక్ ఈవెంట్స్ జరిగాయి. ఈ టాపిక్స్ ఏవి కూడా మధ్యలో స్టార్ట్ చేయడం కావదు, ఒకవేళ అలా చెప్పినా కూడా అర్థం కాదు. అందువల్ల ఏంటంటే మొత్తం అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకదాని తర్వాత ఒకటి. సో ఈ మధ్య కాలంలో జరిగిన మొత్తం ఈవెంట్స్ పైన మీకు ఐడియా వచ్చేస్తుంది. ట్రంప్, ఇలాన్ మస్క్, బ్రిక్స్ కంట్రీస్ అండ్ మన మోడీ గారు, ఇండియా, ఇవన్నీ కలిపి గ్లోబల్ పవర్ గేమ్ నడుస్తుంది. ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది కొన్ని వారాలు బట్టి. పొలిటికల్ గేమ్ లో ఉండే ప్రతి ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గ్లోబల్ వార్ రిజల్ట్స్ నుండి మొదలు పెట్టుకుని ట్రంప్ టారిఫ్స్ అండ్ న్యూ బిల్స్, ఇలాన్ మస్క్ కొత్త పార్టీ అండ్ బ్రిక్స్ అప్డేట్స్ అండ్ ఇండియాలో రాబోతున్న మార్పులు, ఇవన్నీ కూడా క్లీన్ అండ్ క్లియర్ గా ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఇలాంటి గ్లోబల్ న్యూస్ ని మనం ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి, మనకేం ఇంపాక్ట్ అవుతుందని మీరు అనుకోకండి. ఇలాంటి ఈవెంట్స్ చాలా రేర్ గా జరుగుతాయి, మన టైంలో జరుగుతున్నాయి. సో కొంచెం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హాయ్, నేను మీ వికే బ్రదర్. నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ ని. మీరు ఈ వీడియోని స్కిప్ చేసే అవసరం లేకుండా ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. సో అనవసరంగా స్కిప్ చేసి ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యి కన్ఫ్యూజ్ అవ్వకండి. స్కిప్ చేసే కంటే బెటర్ మీరు ఏదైనా పని చేసుకుంటూ ఈ వీడియో వింటూ ఉండండి. లేదు అంటే పడుకునే ముందు అయితే ఈ వీడియో వింటూ పడుకుంటూ పోండి. ఆడియో క్వాలిటీ కూడా మంచి సూతింగ్ గా ఉంది కాబట్టి మీకు మంచిగా నిద్ర పడుతుంది. అండ్ మన చుట్టూ జరుగుతున్న విషయాలపైన కూడా ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది, మీరు నలుగురికి చెప్పగలుగుతారు. ఇక ఈ ట్రంప్ చేసే ఈ పిచ్చి పనుల వల్ల ఇండియాకి ఎంత నష్టం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడం ద్వారా వచ్చే డబ్బుల్ని వీకే హోప్స్ ద్వారా పూర్ పీపుల్ వెల్ఫేర్ కు ఉపయోగిస్తాము. అదొక మంచి పని మాత్రం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య వార్ అయితే ఇప్పుడు ఏం జరగట్లేదు కాబట్టి, ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రొవోకింగ్ ఉన్న వార్ కి అయితే జరగడానికి అవకాశం లేదు కాబట్టి వార్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఏమీ లేవు. కానీ వార్స్ వల్ల చాలా కంట్రీస్ కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాయి. దాంట్లో భాగంగానే మొన్న బ్రెజిల్ లో జరిగిన 2025 బ్రిక్స్ సమ్మిట్ లో ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకున్నాయి. ఈ బ్రిక్స్ సమ్మిట్ లో ఏం మాట్లాడుకున్నారంటే, ఈ గ్లోబల్ సౌత్ కి ఒక స్ట్రాంగ్ వాయిస్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. మన పిఎం నరేంద్ర మోడీ గారు కూడా ఒక స్ట్రాంగ్ స్పీచ్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారు అంటే, యూ కాంట్ రన్ 21st century సాఫ్ట్వేర్ ఆన్ 20th century టైప్ రైటర్. దీని అర్థం ఏంటంటే, UN, IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ WTO లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు కొత్త రూల్స్ తో రీఫార్మ్ అవ్వాలని, చిన్న చిన్న కంట్రీలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని దాని అర్థం. ఇంకా కంట్రీస్ కి చాలా ఇంపార్టెంట్ అయిన మినరల్స్ అండ్ వెపనైజేషన్స్ గురించి కూడా మాట్లాడారు. రేర్ ఎర్త్ మినరల్స్ అయిన లిథియం గానీ, కోబాల్ట్ గానీ, వాటిని చైనా వాటి కంట్రోల్లో ఉంచుకోవటం వల్ల ప్రపంచం అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుందని, అలాగే ఇలాంటి మినరల్ రిసోర్సెస్ ని వెపనైజేషన్ కోసం వాడటం కూడా ప్రపంచానికి ప్రమాదకరమని ఆయన చెప్పారు. ఇలా బ్రిక్స్ సమ్మిట్ లో బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ అన్ని డిస్కస్ చేస్తూ బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా ఒక యూనిటీగా ఉండాలని డిసైడ్ అయిన తర్వాత, ఈ యూనిటీ అమెరికాని ఎక్కడ ఇంపాక్ట్ చేస్తుంది అని భయపడిన ట్రంప్ బ్రిక్స్ కంట్రీస్ అన్నిటిపైన 10% టారిఫ్ విధిస్తానని ప్రకటించాడు. ఆ ప్రకటన చేసే ముందు ట్రంప్ ఏమన్నాడంటే, దే ఆర్ టేకింగ్ అవర్ జాబ్స్ సో లెట్ దెమ్ పే అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు మనల్ని పని చేసుకోనీయకుండా చేస్తున్నారు కాబట్టి ఆ పనికి డబ్బులు వాళ్ళ చేత పే చేయనిద్దాము అని చెప్పి దాని అర్థం. ట్రంప్ తీసుకున్న ఈ టారిఫ్ డెసిషన్స్ అన్ని బ్రిక్ మీద తోసేసి ఇదంతా కూడా అమెరికా యొక్క ఎకానమీని సేవ్ చేయడానికి ఇదంతా చేస్తున్నానని బయట అయితే ప్రచారం చేసుకుంటున్నాడు. ఇదేమీ సింపుల్ గా తీసుకోవాల్సిన టాపిక్ అయితే కాదు. దీని వెనకతలో ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇప్పటి వరకు ప్రాణ స్నేహితుల్లో ఉన్న ఎలాన్ మస్క్ అని ట్రంప్ విడిపోవడానికి అతి ముఖ్యమైన కారణమైన ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇది అమెరికాలో ఉండే పీపుల్స్ అండ్ కంపెనీస్ పైన మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ బిల్ వల్ల అమెరికన్ కంపెనీస్ కి ట్యాక్స్ తక్కువ పడుతుంది, ఫారెన్ ఇంపోర్ట్స్ పైన టారిఫ్ ఎక్కువ పడుతుంది, అండ్ డిఫెన్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అమెరికాలో ఉండే పూర్ పీపుల్ కి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా లిమిటేషన్స్ అయితే వస్తున్నాయి. అలాగే అమెరికాలో ఉండే వలసదారుల పైన కూడా చాలా ఇంపాక్ట్ అయితే ఈ బిల్ చూపిస్తుంది. మొత్తం ప్రపంచం అన్నిట్లో కూడా అమెరికానే ఫస్ట్ అనే ఒక నినాదాన్ని స్ట్రాంగ్ గా ఈ బిల్ ద్వారా వినిపిస్తుంది. అమెరికాలో అమెరికాని మార్చేసేంత ఇంత పెద్ద బిల్ ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదని ట్రంప్ చెప్తున్నాడు, చాలా ఆనందపడుతున్నాడు. అయితే ఈ బిల్ తీసుకురావడానికి ట్రంప్ ఏమంటున్నాడంటే, వై షుడ్ అమెరికా సఫర్ వైల్ బ్రిక్ గ్రోస్ అని అంటున్నాడు.
ఎదుగుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే అమెరికా ఎందుకు సఫర్ అవ్వాలి బ్రిక్స్ ఎదుగుతున్నప్పుడు అని. ట్రంప్ కి ఒక మంచి హైప్ అయితే పెరిగింది, కానీ బిజినెస్ వరల్డ్ లో ఒక యాంటీ వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి. అదేంటి, ఈ బిల్ వల్ల అమెరికన్ కంపెనీస్ కి ట్యాక్స్ తగ్గుతుంది అంటున్నారు కదా, అది వాళ్ళకి బెనిఫిటే కదా. మరి మస్క్ గానీ కొన్ని అమెరికన్ కంపెనీస్ గానీ ఎందుకు ట్రంప్ కి ఆపోజిట్ గా ఉన్నాయని మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అధికారంలో ఉండడానికి ఎలాన్ మస్క్ గత ఎన్నికల్లో చాలా గట్టిగానే కష్టపడ్డాడు. అంటే తనకున్న పవర్ గానీ మనీ గానీ మొత్తం వాడేశాడు. ఆ రిజల్ట్ తోనే ట్రంప్ గెలిచాడని చాలా మంది అనుకుంటున్నారు. మరి ఆ గ్రాటిట్యూడా ఏంటో గానీ ట్రంప్ తను గెలిచిన వెంటనే ఎలాన్ మస్క్ కి తన గవర్నమెంట్ లోనే కీ పోస్ట్ ఇచ్చాడు. అలాగే గవర్నమెంట్ లో వృధాగా జరిగే ఖర్చులన్నీ కూడా కంట్రోల్ చేయమని ట్రంప్ మస్క్ కి బాధ్యతలు ఇచ్చాడు. మీరు ఆ మధ్యన చూసే ఉంటారు, అమెరికాలో చాలా మంది జాబులు పోతున్నాయని చెప్పేసి బాగా వీడియోస్ వైరల్ అయ్యాయి. ఇదంతా కూడా మస్క్ చేసిన పనే. సో మస్క్ ట్రంప్ కలిపి చేసిన ఇలాంటి పనులకి అమెరికన్ ప్రజల నుండి చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల తను ఎక్కడ నష్టపోతానని భయపడిన ట్రంప్ మస్క్ తీసుకున్న డెసిషన్స్ తో నాకు సంబంధం లేదని, అసలు మస్క్ గవర్నమెంట్ లో ఒక పోస్ట్ లో కూడా లేడని తను ప్రకటించేశాడు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ తనకి ఇచ్చిన పోస్ట్ కి రిజైన్ కూడా చేశాడు. ఇలా ట్రంప్ కి మస్క్ కి మధ్య ఈ ఫైర్ రావడానికి ఒక పెద్ద రీజనే ఉంది. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే ఎలాన్ మస్క్ వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ అని మనందరికీ తెలుసు. అలాగే ట్రంప్ గెలవడానికి కూడా మస్క్ ఎంతో హెల్ప్ చేశాడని ఇందాక మనం మాట్లాడుకున్నాం. కానీ ట్రంప్ తీసుకొచ్చిన ఈ టారిఫ్స్ అండ్ బిల్స్ పైన మస్క్ ఏమంటాడంటే, టారిఫ్స్ విల్ కిల్ ఇన్నోవేషన్, ఈ కాంట్ బిల్డ్ ది ఫ్యూచర్ బై క్లోజింగ్ ది డోర్స్ అని అంటాడు. సో బ్రిక్స్ కంట్రీస్ నుండి ఎలాన్ మస్క్ కంపెనీస్ అయిన స్టార్లింక్స్ గానీ, స్పేస్ ఎక్స్ గానీ, టెస్లా గానీ ఈ కంపెనీస్ కి బ్యాటరీస్ గానీ అదర్ మినరల్స్ అనేవి ఇంపోర్ట్ అవుతుంటాయి. ఒకవేళ ఈ టారిఫ్స్ అనేవి బ్రిక్స్ కంట్రీస్ ఇంపోర్ట్స్ మీద పడితే అవి డైరెక్ట్ గానే తన కంపెనీ ఇంపోర్ట్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయని, ఎలాగైనా ఈ బిల్ ఆపాలని ట్రంప్ ని అడిగాడు. సో వీళ్ళిద్దరి మధ్యన ఈ డిఫరెన్సెస్ అనేవి స్లోగా మొదలయ్యాయి. ఇప్పుడు పబ్లిక్ క్లాసెస్ గా మారాయి. ట్రంప్ ఏమంటాడంటే మస్క్ ని చూసి ఒక ఫేక్ ప్యాట్రియట్ అని, చైనా పప్పెట్ అని అంటాడు. దానికి మస్క్ కూడా ఏం సైలెంట్ గా ఉండలేదు. మస్క్ ఏమంటాడంటే, ఐ బిలీవ్ ఇన్ ఇన్నోవేషన్ నాట్ ఐసోలేషన్, అమెరికా డిజర్వ్ ఏ బెటర్ విజన్ అని ట్వీట్ చేశాడు. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఈ క్లాసెస్ జరుగుతూ ఉండగా ఎలాన్ మస్క్ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేశాడు. అదే ఫార్వర్డ్ ఫ్యూచర్ పార్టీని తను ప్రారంభిస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు. పార్టీ యొక్క అజెండా ఏంటంటే గ్లోబల్ కొలాబరేషన్ అండ్ ప్రో సైన్స్ అండ్ ప్రో టెక్, యూత్ ఎంపవర్మెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. ఈ అజెండాతో తన కొత్త పార్టీని అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్మెంట్ చేసే ముందు మస్క్ ఏమంటున్నాడంటే, ట్రంప్ ఈస్ పుల్లింగ్ అస్ బ్యాక్వర్డ్స్, ఐ విల్ టేక్ అస్ ఫార్వర్డ్స్ అని అంటున్నాడు. అంటే ట్రంప్ మన అమెరికాని వెనక్కి లాగేస్తున్నాడని, నేను ముందు తీసుకెళ్తానని దాని అర్థం. అండ్ ఇది ఒక పార్టీ కూడా కాదు, ట్రంప్ నేషనలిజం కి ఒక కౌంటర్ విజన్ లా తను చెప్పాడు. అందుకే పొలిటికల్ అబ్జర్వర్స్ ఏమంటున్నారంటే, ట్రంప్ వర్సెస్ మస్క్ అమెరికన్ పొలిటికల్ హిస్టరీలోనూ ఒక గొప్ప బ్యాటిల్ అవుతుందని చెప్తున్నారు. ట్రంప్ ఏమంటాడంటే, బిగ్ బ్యూటిఫుల్ బిల్ గానీ ఒకవేళ మస్క్ ఎదురొస్తే మస్క్ తన వ్యాపారాలన్నీ క్లోజ్ చేసుకొని అమెరికా నుండి వెలివేస్తా అని చెప్తున్నాడు. ఇది లీగల్ గా అయితే పాసిబుల్ కాదు, ఇల్లీగల్ గానే చేయాలి. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఇలా ఇల్లీగల్ గానీ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇష్యూ చేయడం అనేది చాలా గ్రేట్. అసలు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో మరి. దానికి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది పొజిషన్ అండ్ అపోజిషన్ పార్టీస్ ని అండ్ లీడర్స్ ని ఏదో విధంగా మేనేజ్ చేసి అయితే ఈ ముందుకైతే తీసుకొస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాడు. ఇన్ని గొడవల మధ్యలో ట్రంప్ కి ఇంకొక గ్రేటెస్ట్ ఫేర్ ఉంది. అదే ఏంటంటే డాలర్ డామినెన్స్. మొన్న బ్రిక్స్ సమ్మిట్ లో జరిగిన కంట్రీస్ అన్ని కూడా డాలర్ కి ఆల్టర్నేటివ్ కరెన్సీని తీసుకురావాలని డిస్కస్ చేసుకున్నాయి. కంట్రీస్ మధ్యన ఏ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ జరిగినా కూడా కంట్రీస్ డాలర్ రూపంలోనే పే చేస్తాయి. ఆ డాలర్ ను వాడినందుకు అమెరికాకి కొంత అమౌంట్ అయితే వెళ్తుంది. సో ఈ టారిఫ్స్ వల్ల అండ్ డాలర్ ను వాడటం వల్ల కూడా అమెరికా యొక్క అధికారం బ్రిక్స్ కంట్రీస్ పైన ఉందని, ఆ డాలర్ నే వాడకపోతే అమెరికా మనల్ని అంతగా ఏమీ చేయలేదని కూడా డాలర్ కి ఆల్టర్నేటివ్ కరెన్సీని తీసుకురావాలని డిస్కస్ చేసుకున్నారు. సో ట్రంప్ రూలింగ్ లో డాలర్ కనుక వీక్ అయితే అమెరికా చాలా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి అది ట్రంప్ పొలిటికల్ కెరీర్ పైన అండ్ బిజినెసెస్ పైన చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలనుకుంటున్నాడు. అందువల్ల టారిఫ్స్ తో బెదిరిస్తున్నాడు, పాలసీ థ్రెట్స్ చేస్తున్నాడు, డాలర్స్ ని వాడేలాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తీసుకొస్తున్నాడు. కానీ రియల్ గేమ్ ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్ లో యూనిటీ పెరుగుతుంది, అమెరికా ఐసోలేషన్ లో పడుతుంది. నరేంద్ర మోడీ గానీ, జింగ్పిన్ గానీ, లూలు ఇంకా అదర్ బ్రిక్స్ కంట్రీస్ లీడర్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎనఫ్ ఫర్ ది వెస్టర్న్ డామినెన్స్, టైమ్ ఫర్ ది మల్టీపోలార్ వరల్డ్ అని అంటున్నారు. సో ఈ హోల్ కాంటెక్స్ట్ లో ఏమవుతుందంటే, ట్రంప్ ఒక సైడ్ లో ఈ బిల్స్ అండ్ టారిఫ్స్ పేర్లు చెప్పి తన పదవిని గానీ, తన అధికారాలు గానీ, తన బిజినెస్ గానీ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఇంకొక సైడ్ లో ట్రంప్ కి వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ పార్టీ పెట్టి తన బిజినెసెస్ కి యూజ్ అయ్యే బ్రిక్స్ కంట్రీస్ కి మద్దతు తెలుపుతున్నాడు. ఇంకొక సైడ్ లో ఏమవుతుందంటే, బ్రిక్స్ కంట్రీస్ కి అన్ని కలిపి ఒకే మాట మీద ఉండి అమెరికా యొక్క డామినెన్స్ ని తగ్గించి యుఎస్ డాలర్ ని సైడ్ చేసి బ్రిక్సే ఒక కొత్త కరెన్సీ తీసుకొచ్చి ప్రపంచానికి ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే మన ముందు
ముందు ఒకటే క్వశ్చన్ ఉంది, అదేంటంటే క్లోజ్డ్ ఎకనామీయా లేకపోతే కొలాబరేషన్సా, డాలర్ డామినెన్సా లేకపోతే న్యూ డిజిటల్ కరెన్సీయా? ఇవన్నీ అలా ఉంచితే ఒక ఇంపార్టెంట్ అండ్ మైండ్ బ్లోయింగ్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ని మీకు చెప్పే ముందు మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్ల వచ్చే డబ్బుల్ని వీకే హోప్స్ ద్వారా పూర్ పీపుల్ వెల్ఫేర్ కి ఉపయోగిస్తాము. నేనేమి ఈ వీడియోస్ తో డబ్బు సంపాదించాలని కాదు. నేను ఒక ఫిలిం డైరెక్టర్ ని, ఆల్రెడీ ఒక ఫిలిం డైరెక్షన్ చేశాను. ముందుకి చాలా మంచి ఫిలిం డైరెక్షన్ చేస్తాను. నాకున్న నాలెడ్జ్ ని, అలాగే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇచ్చిన హ్యూజ్ సపోర్ట్ ని మళ్ళీ పూర్ పీపుల్ కి ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ఈ వీకే హోప్స్ ని స్టార్ట్ చేశాను. అసలు ఏంటి ఈ వీకే హోప్స్? దీని ద్వారా మీకు ఏదైనా హెల్ప్ జరుగుతుందా తెలుసుకోవడం కోసం www.venkatkonduruVK.com ని విజిట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ మైండ్ లో ఒక ఒపీనియన్ గానీ ఒక ఐడియా గానీ వస్తుంది కదా, అది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ షేర్ చేస్తే అది వేరే వాళ్ళని ఇన్స్పైర్ కూడా చేయొచ్చు కదా. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏమైనా టాపిక్ కావాలనుకుంటే సజెస్ట్ చేయండి. మంచిగా రీసెర్చ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో వీడియో చేస్తాను. మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రాపగేషన్ వీడియోస్ చూసి మిస్లీడ్ అయ్యే బాధ కూడా తప్పుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నా వీడియో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో మీకు కనిపిస్తుంది, అప్పుడు మీరు చూడొచ్చు. సో ఇంతకీ ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇంత చేస్తున్న ఈ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఏమంటాడంటే, ట్రంప్ లాంటి శాంతి దూత లేడని, ట్రంప్ లాంటి మంచి మనసున్న వ్యక్తి ఎక్కడా లేడని, ట్రంప్ లాంటి నిస్వార్థపరుడు మళ్ళీ ఎక్కడ పుట్టడని, అందుకే నోబెల్ ప్రైజ్ ట్రంప్ కి ఇచ్చేయండి సార్ అంటున్నాడు. ఈ ట్రంప్ తనకు అవసరం లేకపోయినా తన స్వార్థం కోసం వేరే కంట్రీస్ పైన బాంబ్స్ వేస్తాడు. అదే తనకు నష్టం జరుగుతుందని తెలిస్తే తనను నమ్మిన వాళ్ళ చేత వెళ్లి కాళ్ళు మొక్కిస్తాడు. తో ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళని తనకు అడ్డొస్తే ఈ దేశం నుంచే వెళ్ళేస్తానని చెప్తాడు. తన డెవలప్మెంట్స్ కోసం టారిఫ్స్ అండ్ బిల్స్ తెస్తాడు. వాటికి ఎవరైనా అడ్డొస్తే బెదిరిస్తాడు. ఇలాంటి పిచ్చి డిసిషన్ తో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి నోబెల్ పీస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఇంక మనమే ఆలోచించుకోవాలి. సో ఇలా డైరెక్ట్ గా ఇండియా ఇన్వాల్వ్ కాకపోయినా, ఇండియాకి సంబంధం లేకపోయినా, ఇండియా పైన ఇంపాక్ట్ చూపించే కొన్ని మ్యాటర్స్ అయితే నడుస్తున్నాయి. ఇవేమి ఇప్పుడే ఇంపాక్ట్ చేయకపోవచ్చు. సైలెంట్ గా ఒక 20 years కి 30 years కి మన పైన అయితే చాలా ప్రభావం జరుగుతుంది. అందుకే నరేంద్ర మోడీ గారు కూడా చాలా తెలివిగా సైలెంట్ వారిని అడ్డుకోవడానికి తన ప్రయత్నాలు అయితే తను చేస్తూనే ఉంటారు. సో ఈ బ్రిక్స్ సమ్మిట్, ట్రంప్ అగ్రెషన్, మస్క్ రెబలియన్ అండ్ మోడీ డెసిషన్స్ ఇవన్నీ కలిపి వరల్డ్ ఆర్డర్ లో కొత్త పేజ్ ని బిల్డ్ చేస్తున్నాయి. ఇప్పటికైతే వచ్చిన అప్డేట్స్ ఇవే. ఇంకా వచ్చిన అప్డేట్స్ కోసం మరొక కొత్త వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా పెట్టే వీడియోస్ మీ వరకు రావడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి.